డబుల్ ఆమ్లెట్ చపాతీ కోసం ముందుగా 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 క్యారెట్, అంగుళం ముక్కంత అల్లం, కరివేపాకు, కొత్తిమీర, 3 ఎగ్స్, 1 టొమాటో తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో ఎగ్ యోక్స్ అన్నీ వేసుకొని లైట్గా బీట్ చేసుకోండి. ఇవి బీట్ చేసుకున్న తర్వాత తురిమిన అల్లము, టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఇంకా పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ వేసుకోవాలి. ఈ చపాతీ 2 వైపులా లైట్గా కాల్చండి. మీరు కొన్న చపాతీలైనా లేదా ఎప్పుడన్నా మిగిలిపోయిన చపాతీలున్నా ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చపాతీ పైన మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కాలాక రెండో వైపు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఈ చపాతీ తిరిగేశాక రెండో వైపు కూడా ఎగ్ మిశ్రమాన్ని బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు కింది వైపు ఆమ్లెట్ కాలుంటుందండి, మరోవైపు ఫ్లిప్ చేసుకోండి. చూసారా, 2 వైపులా చక్కగా రోస్ట్ అయిపోయింది. దీన్ని 4 పీసెస్గా కట్ చేసి సర్వ్ చేయండి. తినడానికే కాదు, చూడడానికి కూడా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం ఉండదండి, నిమిషాల్లో రెడీ అయిపోతుంది.